వచనంలో ఏముంది తెలుసా? అంతటా ఎల్కనా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఈమె మొరపెట్టింది కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా మంది జీవితాలలో జరుగుతున్నటువంటిది ఏంటి తెలుసా? దేవుడు నాకు కార్యం చేయట్లేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయిందేమో, దేవుడు నన్ను నడిపించట్లేదు, దేవుడు నాకు దీవెనకరంగా నేను లేనేమో అని అనుకుంటున్నావు. కానీ ఒక మాట నేను ఏమంటాను తెలుసా? దేవునికి హన్నాకు గర్భము లేదని దేవునికి తెలుసు. హన్నా యొక్క గర్భము ధరించలేదని దేవునికి తెలుసు. హన్నా యొక్క గర్భము అన్నకు పిల్లలు లేక బాధపడుతుందని తెలుసు. అయినా కానీ దేవుడు నిర్లక్ష్యం ఎందుకు చేసింది తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి తానంతలా తాను అడిగేంత వరకు గర్భం తెరవలేదు. హల్లెలూయా. ఆమె అంతలా ఆమె వచ్చి ఆయన సన్నిధిలో మోకరించేంత వరకు, ఆయన సన్నిధిలో నోరు తెరిచి అడిగేంత వరకు, ఆయన సన్నిధిలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అడిగేంత వరకు ఆయన తనను జ్ఞాపకం చేసుకోలేదంట. నీకే బాధనై ఉండొచ్చు, ల్యాండ్ విషయం కావచ్చు, కోర్టు విషయం కావచ్చు, గర్భఫలం విషయం కావచ్చు, అప్పుల విషయం కావచ్చు. పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు. పరలోకం నుంచి దేవుడు నీవు పడుతున్న బాధను చూస్తున్నాడు. నిన్ను తిడుతున్న మాటలు వింటున్నారు, నీకు నెగిటివ్ గా మాట్లాడుతున్న మాటలు వింటున్నాడు, నీకు శోధనకరంగా మారుతున్న మాటలు వింటున్నాడు, వేదనకరంగా మార్చబడుతున్న మాటలు వింటున్నాడు. కానీ ఆయన చూస్తున్నది ఏంటిదంటే, నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధికి వస్తావని ఆయన చూస్తున్నాడు. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీవు దేవుని సన్నిధికి రాకుండా దేవుని ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి.